హాయ్ అండి అందరికీ. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అటుకులతో ఉప్మా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అటుకులతో మీరేం రెసిపీస్ చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువగా అటుకుల పాయసం లేదంటే ఇలా అటుకులతో ఉప్మా చేస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఉప్మా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అటుకులు తీసుకొని కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడిగి వాటర్ అంతా సపరేట్ చేసి అటుకులు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు, ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటోస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టిన అటుకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసి ఒకసారి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా అటుకుల ఉప్మా రెడీ అయిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.